ఆక్వా లైఫ్ విత్ నరేష్. చూడండి ఈరోజు ఫిషెస్కి వాటర్ అనేది చేంజ్ చేసామన్నమాట. చూడండి ఎంత స్విమ్మింగ్ పూల్ అంత బ్లూలీగా ఉన్నాయి. చూడండి మొత్తం ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా ఇప్పుడే జస్ట్ ఫీడ్ చేసాను అనమాట. చూడండి చూడండి అక్కడ వెళ్తున్నాయి చూడండి ఫుల్గా. సుమారుగా దీంట్లో 300 నుంచి 400 చేపలు ఉంటాయి. దీంట్లో కంపల్సరీగా 80 to 100 ప్రెగ్నెంట్సే ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వచ్చి కలెక్ట్ చేసుకోండి, బై చేసుకోండి. ఇంకా దీంట్లో జీబ్రాస్ అనమాట. జీబ్రాస్ ఎగ్స్ అనేది లే చేశాయి, బట్ ఈరోజు నేను చేసినప్పుడు వెళ్ళిపోయాయి అనమాట. అవి ఎక్కువగా గ్రూప్స్లో లీవ్ చేయవు. వీటికి కూడా ఫీడ్ చేశాను, వాటికి ఇప్పుడే ఇంట్రెస్ట్ లేదేమో, రావడం లేదు. ఇంకా మన బిడ్డలు అయితే తెలిసిందే, మనము ఎప్పుడు లోపలే ఉంటాము అంటాయండి. కానీ చూడండి దాడు ఉన్నాయి చూడండి, ఎంత ఉడ్డలు పెద్దవి కదా, అట్లనే ఉంటాయి. వాటికి కూడా ఫీడ్ చేశాను, ఫీడ్ అప్పుడే తినేసాయి. ఇంకా మన వాళ్ళు చూడండి పైకి వచ్చారు, వెళ్ళిపోతున్నారు. అక్కడ ఉన్నారు చూడండి. గోల్డ్స్ అన్నమాట, ఇవి గోల్డ్సే. అక్కడ వచ్చాయి చూడండి. మన దగ్గర బ్లాక్గా ఉండే గోల్డ్ కూడా ఉంది, వైట్గా ఉండేవి కూడా ఉన్నాయి. జీబ్రాస్కి ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినట్లుంది, వచ్చాయి మెల్లిగా తింటున్నాయి. ఇందులో కూడా సుమారుగా 300 నుంచి 400 చేపలు ఉంటాయి. ఎక్కువ మనకి ఫాస్ట్గా కనపడేది అంటే ఇవే. చూడండి ఫుడ్ కోసం ఎలా కొట్టుకుంటున్నాయో. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఎలా ఇవన్నీ ఇట్లా చేశాను. మన దగ్గర ఇప్పుడు దాకా ఫిష్ కూడా డ్యామేజ్ అనేది రాలేదు. ఈరోజు మార్నింగ్, ఎస్టర్డే మార్నింగ్ కూడా చూసా, ఒక్కరి ఫిష్ కూడా చావలేదు. ఎందుకంటే మనం అట్లా ఆర్గానిక్గా పెంచుతాం అనమాట. నార్మల్ యాక్వేరియంస్లో కన్నా ఆర్గానిక్గా పెంచే ఫిషెస్ క్వాలిటీ బాగుంటుంది. చూడండి అక్కడ బ్లాక్ ఉంది కదా, చూడండి అన్ని ప్రెగ్నెంట్స్ ఎట్లున్నాయి, లావుగా. బ్లాక్, వైట్, గోల్డ్లో కూడా ఉన్నాయి చూడండి. మన దగ్గర మంచిగా అవి పెద్దగా కూడా ఉన్నాయి చూడండి. ఎక్కువ బ్రీడింగ్ ప్రాసెస్కే ఉన్నాయి అన్నీ. ఇక్కడ వాటికి హౌస్ అనమాట ఇది. చూడండి అందరూ లోపల దూరుకుంటారు. ఇప్పుడు మనం కెలకుదాం అనమాట. అరే ఆజాము, అరే బయటికి రారా, ఊరి లోపల నుంచి చూడండి ఎన్ని వస్తున్నాయో, అన్నీ లోపల ఉన్నాయి.